లక్ష్మి ఆకాష్ని కలవడానికి వెళ్ళింది అని చెప్పి మిత్ర అరవింద వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇక చాలా కోపంగా లక్ష్మి ఎప్పుడు బయట నుంచి వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారనమాట హాల్లో. ఈ లోపల లక్ష్మి రానే వస్తుందనమాట. మెల్లగా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే ఇక అరవింద ఎదురొచ్చి, ఏంటి లక్ష్మి, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, ఎవరిని కలవడానికి వెళ్ళావు, మాట్లాడు అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటే లక్ష్మి అలా సైలెంట్గా ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి అది అది అత్తయ్య గారు అని చెప్పబోతూ ఉంటే అప్పుడు అరవింద, అదే ఆకాష్ని కలవడానికి వెళ్ళావు కదూ అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి షాక్ అవుతుంది. ఇక అప్పుడు దేవయాని వచ్చి, ఆ తల్లి ఆ ఆకాష్ గారిని కలవడానికి వెళ్ళింది, నా కూతురి జీవితం నాశనం చేసిన సరిపోలేదనుకుంటా, ఇంకా ఇంకా నాశనం చేయాలని చెప్పి ఇంకా దారులు వెతుకుతుంది అని చెప్పి దేవయాని అంటుంది. తర్వాత దేవయాని అంటుంది, వాళ్ళతో కలిపి నా కూతురు జీవితం నాశనం చేయాలని చూస్తుందా, లేదంటే వాళ్ళతో చేతులు కలిపి మన నందం కుటుంబం పరువు తీయాలనా, లేదంటే మన అందరినీ నాశనం చేయాలని చూస్తుందా, ఏమనుకోవాలి లక్ష్మిని అని చెప్పి దేవయాని అంటుంది. మిత్ర కూడా ఇలా అంటాడు, ఏం మాట్లాడట్లేదు ఏంటి లక్ష్మి, అసలు ఏం పని ఉందని వాడిని కలవడానికి వెళ్ళావు, చెప్పు మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న సంజన టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మి అంటుంది, నేను ఎందుకు కలవడానికి వెళ్ళానంటే అని చెప్పి చెప్పబోతూ ఉంటుంది. ప్రోమో ఎండ్ అయిపోతుంది.